కానిస్టేబుల్ నియామకాలపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది. కానిస్టేబుల్ ప్రశ్నాపత్రంలో 4 ప్రశ్నలకు మార్కులు కలపాలని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేసింది డివిజన్ బెంచ్. దీంతో 15,640 కానిస్టేబుల్ పోస్టులకు హైకోర్టులో అడ్డంకి తొలగింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసిన సెలెక్ట్ అయిన కానిస్టేబుల్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రశ్నల తప్పిదాలపై స్వతంత్ర నిపుణుల కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. 4 వారాల్లో కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేయాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, నెలకొన్నటువంటి కానిస్టేబుల్ అభ్యర్థుల సందిగ్ధతపై ఈరోజు హైకోర్టు క్లియర్ చేసిందని చెప్పవచ్చు. 15,640 పోస్టులలో పెండింగ్లో ఉన్నటువంటి వీరి పోస్టులన్నిటి కూడా హైకోర్టులో అడ్డంకులు తొలగాయని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలోనే కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫలితాలను అటు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. అందులో కేవలం 4 ప్రశ్నలకు తప్పిదాలున్నాయి, దానికి మార్కులు కలపాలంటూ కూడా గతంలో కొంతమంది కానిస్టేబుల్ అభ్యర్థులు హైకోర్టుని సింగిల్ బెంచ్ని ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ 4 ప్రశ్నలకు సంబంధించినటువంటి మార్క్సులు కలపాలంటూ కూడా గతంలో సింగిల్ బెంచ్ అటు హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కానిస్టేబుల్ అభ్యర్థుల ఫలితాలు వచ్చిన తర్వాత 4 మార్కులు కలిపిన తర్వాత మొదట సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు మొత్తం కూడా నష్టపోయే అవకాశం ఉందంటూ కూడా మరికొంతమంది అభ్యర్థులు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘంగా వాదనలు విన్నటువంటి డివిజన్ బెంచ్ ఈరోజు తీర్పుని ప్రకటించింది. కానిస్టేబుల్ అభ్యర్థులు దాదాపు 15,640 కానిస్టేబుల్ అభ్యర్థుల ఫలితాలు వచ్చినప్పటి నేపథ్యంలో అందులో 4 ప్రశ్నలు కలుపుతూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేస్తూ ఈరోజు తీర్పునిచ్చింది. నిపుణుల కమిటీతో ఒక కమిటీని వేయాలి. ఆ కమిటీ మొత్తం కూడా పూర్తిగా 4 ప్రశ్నలకు సంబంధించి పూర్తిగా ప్రశ్నలు పరిశీలించిన తర్వాతనే ఎక్స్పర్ట్ కమిటీ మొత్తం కూడా దానికి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం కూడా 4 వారాల్లో కంప్లీట్ చేసే విధంగా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చర్యలు తీసుకోవాలంటూ కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ 15,640 పోస్టులకు గాను ఇప్పుడు 4 వారాల్లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఎందుకంటే గత కొంతకాలంగా కానిస్టేబుల్ అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చాలా మంది ఏజ్ అయిపోయినప్పటికీ కూడా చాలా మంది అభ్యర్థులు ఆ ఫలితాల కోసం అంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మరోవైపు హైకోర్టులో వెళ్తున్నటువంటి జాప్యానికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో కొంత కానిస్టేబుల్ అభ్యర్థులకు మాత్రం కొంత ఉపశమనం అయితే కలిగిందని చెప్పవచ్చు. మరి ఈ రోజు కోర్టు ఇచ్చిన తీర్పుతో మరి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 4 వారాలలో ఈ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తుందా లేదా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. కోర్టు మాత్రం చాలా క్లియర్ గా చెప్పింది, ఈ ప్రాసెస్ మొత్తం కూడా పూర్తిగా 4 వారాల్లో కంప్లీట్ చేసి వెంటనే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానిస్టేబుల్ నియామకం చర్యలు తీసుకోవాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి మరి చూడాలి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రేపటి నుంచి ఈ ప్రశ్నలకు సంబంధించి నిపుణుల కమిటీ ఏది వేస్తుంది, ఎలాంటి రిపోర్ట్ ఇస్తుందో మాత్రం వేచి చూడాల్సిందని చెప్పవచ్చు. Right, thank you, Sunil.